#AskDrJohnWatson అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. అనే 4825 సార్, ఏజ్ 25 దాటిన తర్వాతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ బెస్టా? వేరే డర్మటాలజిస్ట్ చెప్పారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి బెస్ట్ ఏజ్ అంటే 25 సంవత్సరాల నుంచి ఒక 40-45 సంవత్సరాల లోపల కనుక చేసుకుంటే చాలా మంచిది. బట్ ఒకవేళ ఒక వ్యక్తికి గ్రేడ్ 3 ఆర్ గ్రేడ్ 4 బాల్డ్నెస్ 19 ఇయర్స్ ఏజ్ అప్పుడే వచ్చేసింది అనుకోండి, అటువంటప్పుడు అర్లీగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడంలో తప్పు లేదు. బట్ జాగ్రత్త తీసుకోవాల్సింది ఎక్కడ అంటే హెయిర్ లైన్ విషయంలో. హెయిర్ లైన్ టీనేజ్ హెయిర్ లైన్ కాకుండా దాన్ని న్యూట్రల్ హెయిర్ లైన్ కానీ మెచ్యూర్ మేల్ ప్యాటర్న్లో కానీ హెయిర్ లైన్ డిజైన్ చేసినట్లయితే చిన్న ఏజ్లో చేసినా కూడా తప్పులేదు. ప్రత్యేకించి ఏజ్ చిన్నగా ఉన్నప్పుడు ఎవరైతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేసుకుంటున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్తో మీ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ కాకపోవచ్చు. ఎందుకంటే మీకు బాల్డ్నెస్ అనేటువంటిది ఒక ప్రోగ్రెసివ్ ప్రాసెస్. మీకు ఫ్రంట్లోనూ లేకపోతే టాప్ ఏరియాలోనూ ఎక్కడైతే బాల్డ్ అయిందో అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నా కూడా మిగతా ఏరియాస్ కూడా ఫ్యూచర్లో బాల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అటువంటప్పుడు ఫ్యూచర్లో కూడా ఇంకో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమయ్యే అవకాశం ఉంది. సో జనరల్గా చెప్పినప్పుడు 25 ఇయర్స్ కంటే పెద్దగా ఉన్నప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేస్తే మంచిదా అంటే ఎస్, మంచిదే. చిన్న ఏజ్ వాళ్ళకి కానీ లేకపోతే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి కానీ సర్జరీ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు నిజంగా సర్జరీ చేయాలా వద్దా, ఎంత సర్జరీ చేయాలా అనేటువంటిది వాళ్ళ పర్సనల్ సిచ్యువేషన్, వాళ్ళకున్న డోనర్ ఏరియా, వాళ్ళు ఎంత విల్లింగ్గా ఉన్నారు ఫ్యూచర్ సర్జరీస్ గురించి, అండ్ హెయిర్ లైన్ విషయంలో వాళ్ళు ఎంత కంఫర్టబుల్గా ఉన్నారు, ఎంత రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి చేయాలా వద్దా అనేటువంటి దాన్ని డిసైడ్ చేస్తూ ఉంటాను.